బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసుల చేతికి కీలక ఆధారాలు చిక్కాయి. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ చాటింగ్ పై ప్రత్యేకంగా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికే భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. బాధితురాలి కాల్ రికార్డింగ్స్ ను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. ఫామ్ హౌస్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. ఉదయం నుంచి భగీరథ్ను ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఇవాళతో ముగియబోతుంది భగీరథ్ పోలీసు కస్టడీ. ఈ క్రమంలో ఇంకొకసారి భగీరథ్ను కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ విషయం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. బండి భగీరథ్ను పట్టుకున్నంత వరకు ఒకెత్తు, పట్టుకున్న తర్వాత ఈ అంశం మీద ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళడం ఇంకొక ఎత్తుగా మారిపోయింది. ఎందుకంటే కాల్ డేటా, గ్యాడ్జెట్స్లో ఉన్న డేటా, ఇవన్నీ కూడా వీటన్నిటినీ సేకరించడం, ఆ ఎవిడెన్సెస్ని సేకరించే పనులు ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం 3 రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. 3 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే ప్రశ్నించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ రోజు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన సందర్భంలో ఎంతవరకు, అంటే ఈ 3 రోజుల పాటు జరిగిన కస్టడీ, అంటే ఈ 3 రోజులు కస్టడీలో తీసుకున్న సందర్భంలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి, ఎటువంటి అంశాలు విచారణకు వచ్చాయి, ఎటువంటి అంశాలు అతగాడి నుంచి రాబట్టడం జరిగింది, ఎటువంటి ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు. ఫామ్ హౌస్కి వెళ్ళారు, అక్కడ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్స్ని, అంటే ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఆ ఫుటేజ్ని బేస్ చేసుకొని పూర్తిగా వాటిని పరిశీలించడం జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ బయటకు ఎవరికి తెలియకుండా, అంటే సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళ్తున్నారు అనే సమాచారం మీడియాకి కూడా చిక్కకుండా పోలీసులు చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కస్టడీ జరిగింది, కస్టడీ పూర్తయింది. ఈ క్రమంలో ఎటువంటి డీటెయిల్స్ని పోలీసులు సేకరించడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది, ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది, ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఇన్ని రోజుల పాటు, అంటే 3 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, ఎటువంటి విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది, ఇంకా కస్టడీ కోరే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అప్డేట్స్ ఏంటి? సచిన్, మనం గమనించవచ్చు బండి భగీరథ సంబంధించిన కేసు విషయంలో దాదాపుగా 3 రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఈరోజు 3వ రోజున విచారణ చేసిన తర్వాత మధ్యాహ్నం పూట కోర్టుకు హాజరుపరిచి జైలుకు పంపించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 3 రోజుల పాటు ఏమైతే మనం చూసామో, ఫస్ట్ రోజు 2వ రోజు కూడా ఎక్కడెక్కడైతే ఘటన జరిగిందనుకున్నారో ఘటన జరిగిన సమయంలో రెక్కి నిర్వహించి ఆ సమయము తర్వాత దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా రూఢీ చేసుకుని నిజంగానే ఘటన జరిగింది అనే విషయాన్ని రూఢీ చేసుకోవడం జరిగింది. అది కాకుండా ఘటన జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఎవరెవరు పొద్దులు చేశారనే విషయంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ మనం గమనించవచ్చు. ఓవరాల్ చూస్తే దీంతో స్నాప్చాట్ కానీ, తర్వాత సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, దీంట్లో వాళ్ళు పెట్టిన పోస్ట్ వ్యవహారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి షేర్ చేశారు, ఎవరి ద్వారా ఆ వీడియోస్ అన్ని వచ్చినాయి. ఇదే కాకుండా వీళ్ళ పరిచయానికి సంబంధించి దీంట్లో మనం గమనించవచ్చు ప్రధానంగా బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఇచ్చిన ఫోన్ లో సిమ్ లేదని చెప్పేసి అంటాం. అంటే సాక్ష్యాలు తారుమార్చే ప్రయత్నం చేశారన్నప్పటికీ కూడా పోలీస్ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మొత్తం సేకరించి దానికి సంబంధించిన విషయాన్ని అడిగినట్టు తెలుస్తా ఉంది. ఇదే కాకుండా కొంతమంది ఫ్రెండ్ సాక్షులు విచారించినట్టు తెలుస్తా ఉంది. అయితే వారం రోజుల పాటు కస్టడీ అడిగితే కోర్టు 3 రోజులు ఇవ్వడం జరిగింది. అయితే ఫర్దర్ ఎంక్వైరీ కోసం మళ్ళీ కూడా కోర్టును ఎంక్వైరీ కోసం అడిగే అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ కనుక కోర్టు కనుక అనుమతిస్తే ఈసారి ఖచ్చితంగా బండి సంజయ్తో పాటు ఆ రోజు, అంటే వాళ్ళ మదరు తర్వాత బాధితురాలు బండి సంజయ్ దగ్గర పోయినప్పుడు ఎప్పుడు వెళ్ళారు, ఏం మాట్లాడారు, తర్వాత ఆ సమయంలో జరిగిందన్న విషయం మీద కూడా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు, సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించారు, తర్వాత కాల్ డీటెయిల్స్ సేకరించారు. అంటే ఎవరితో ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ అయిన తర్వాత ఎలా అప్రోచ్ చేయారు. సో ఓవరాల్ చూస్తే ఈ ఇప్పుడు జరిగిన విచారణలో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ ని రూఢీ చేసుకుని ఘటన జరిగింది అంటే సాక్ష్యాన్ని కూడా సేకరించేట్టుగా మనకు సమాధానం ఉంది. సచిన్, ఆల్రైట్, అంటే అంటే ఇతర గ్యాడ్జెట్స్కి సంబంధించి వాట్సాప్ చాట్ కావచ్చు, లేకపోతే స్నాప్చాట్ కావచ్చు, ఇలా వీటి నుంచి పూర్తిగా డీటెయిల్గా డేటా సేకరించడం జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా డేటా రావాల్సి ఉందా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతూ ఉందా? ఖచ్చితంగా సచిన్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే సేకరించడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఎప్పుడైతే పోలీసు మనం గమనించవచ్చు, ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ జరిగి అరెస్ట్ చేసి రిమాండ్ చేయగానే, ఫస్ట్ అరెస్ట్ చేయగానే వెంటనే పోలీస్ కస్టడీ తీసుకోవడం కామన్ జరుగుతుంది. కానీ పోలీసులు ఈసారి స్ట్రాటజీ మార్చారు. కొంత సమయం తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాత
పకడ్బందీగా ప్రతి విషయాన్ని కూడా క్లియర్ గా ప్రూవ్ చేయడానికి కొంత సమయం తీసుకుని మరి పోలీస్ కస్టడీ వేయడం, కోర్టు ఇచ్చిన 3 రోజుల సమయాన్ని కూడా ఎక్కడా వృధా చేయకుండా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిగింది అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం లేకుండా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కోర్టులో అంటే ప్రాసిక్యూషన్ లో ఒకసారి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ లో సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ అంతా కూడా ప్రూవ్ చేసే విధంగా ఈసారి విచారణ జరిగిందని తెలుస్తా ఉంది. మరి మరోసారి కూడా విచారణకు కస్టడీ కూడా అవకాశం ఉంది. ఈసారి కస్టడీలో స్నేహితులతో పాటు బండి సంజయ్ తో పాటు ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ కస్టడీలో మాత్రం టోటల్ గా సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు, తర్వాత ఈ స్నాప్ చాట్ సంబంధించి, తర్వాత కమ్యూనికేషన్ సంబంధించి కాల్ రికార్డ్స్, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ తన నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారా, లేకపోతే సమాధానం చెప్తూ ఉన్నాడా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే అంటే అంత సపోర్టివ్గా ఉందా తన ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఎటువంటి కన్ఫర్మేషన్ వస్తుంది? అంటే యాక్చువల్ గా అయితే పోలీసులు చాలా పకడ్బందీగా విచారణ జరిగింది తెలుస్తా ఉంది. ఒక్కొక్కసారి ఆయన మౌనమే సమాధానం అయిపోయింది. సో యాక్చువల్ గా కొన్ని విషయాల్లో టెక్నికల్ గా ఈ సమయంలో ఈ రకమైన మెసేజ్ పంపించారు, రమ్మని చెప్పన్నారు, ఆ రోజు ఏం జరిగిందన్న విషయం మీద పూర్తిస్థాయి టెక్నికల్ ఎదురు పెట్టిన తర్వాత కొంతవరకు నాకు తెలియదు అని సమాధానం చెప్పినప్పుడు కూడా మరి ఇక్కడ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లో నువ్వు ఖచ్చితంగా మాట్లాడేది తెలుస్తా ఉంది. ఆ మాటల ద్వారా ఆమెను ప్రోవోకేట్ చేసేది తెలుస్తా ఉంది. మీ స్నేహితులు ప్రోద్బలంతో ఇక్కడ దాకా వచ్చారు తెలుస్తా ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉందో అన్నింటినీ ముందు పెట్టిన తర్వాత కొన్ని విషయాలు ఒప్పుకోక తప్పలేదు అన్న విషయం తెలుస్తా ఉంది. ఓవరాల్ జరిగిన టెక్నికల్ ఎవిడెన్స్ లో పోలీసులు సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా వాళ్ళు కస్టడీ తీసుకున్న వ్యవహారంలో ఏమైతే వాళ్ళు ప్రాసిక్యూషన్ లో ప్రూవ్ చేయాలనుకున్నారో వాటన్నిటికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సమాధానం అడిగి తెలుసుకొని ఇది జరిగిందని చెప్పిన ఒక విషయం మీద కన్ఫామ్ గా రూఢి అని తెలుస్తా ఉంది. అయితే విచారణ ఇంకా ఇండెప్త్ ఎనాలిసిస్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది ఈ 9 రోజుల పాటు ఎవరు మిమ్మల్ని సెక్యూరిటీ ఇచ్చారు, ఎక్కడ ఉన్నారు, ఎవరు మీతో ఉన్నారు అన్న విషయమే కాకుండా ఈ అమ్మాయి విషయంలో అంటే బాధితురాలకు సంబంధించిన ఈ విషయంలో మొట్టమొదటిగా బ్రేకప్ చెప్పగానే ఆమెను ఇబ్బంది పెట్టేటట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేయడం, తర్వాత పర్సనల్ ఫొటోస్ అంటే ఆమె పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా ఆమె తప్పుడుగా చూపించే ప్రయత్నం చేయడానికి ఎవరో సహకరించారు అన్న విషయం మీద కూడా ప్రసిద్ధి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగినట్టు మనకు తెలుస్తా ఉంది. సచిన్ రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బండి భగీరథ కేసులో కీలక మలుపు తీసుకుంది. ఈ కేసు పోలీసుల చేతికి కీలక ఆధారాలు చిక్కినట్టుగా తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ చాటింగ్లపై ప్రత్యేకంగా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ భగీరథ్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. బాధితురాలి కాల్ రికార్డింగ్స్ని కూడా పరిశీలించడం జరుగుతోంది అధికారులు. ఫామ్ హౌస్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు అధికారులు. ఉదయం నుంచి భగీరథ్ను ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఇవాళతో ముగియబోతుంది భగీరథ్ పోలీస్ కస్టడీ. ఇంకోసారి భగీరథ్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU